In this video, we are going to continue from where we have stopped in the previous class on plate girders. In the previous video, we have discussed about the introduction part related to plate girder. In this video, we are going to go through the procedure of design and we are going to solve a problem also. So, the complete procedure can be listed out in these 10 steps that you are able to see on the screen. In the first step, what we are going to do is we are going to calculate or determine the shear force and bending moment based on the load. See, the factor load W can be a superimposed load or a live load. Okay, the load that is acting on the girder. So whatever may be the factor load on the girder, okay, divide with 200 and take that value as the self weight. So now total load is equals to W plus W by 200. Okay, remember this W is the factor load that is multiplied with 1.5. Okay, second one is calculating the depth of web. Okay, calculating the depth of web. See here, decide whether to use or not to use the transfer stiffeners and assume the value of K, and that is D by TW, and determine the economical depth as D equals to mk by Fy whole to the power of 1 by 3. See here, in order to calculate the value of D, I mean the depth of web, what we need is you need to decide whether you are going to use a stiffness, I mean transfer stiffness or not. Okay, that will be given in the question. Okay, based on this, whether you wanted to put stiffeners or not, the value of K, that is, I mean K is equals to D by TW. Okay, this K value will change. Okay, if you wanted to put transfer stiffness, K value will be something, and ఒకవేళ ట్రాన్స్ఫర్ స్టిఫ్నెస్ పెట్టాలి అనుకుంటే K వాల్యూ ఇంకొకటి ఉంటుంది అనమాట. ఎట్లా తీసుకోవాలి అన్నది మనము కోడ్ బుక్లోంచి చూడొచ్చు. Let me just give you an idea of that, where those things are available for you. Right. See. See, if you go through this here, as you can see here, according to serviceability requirements, D by TW should be less than or equals to 200 of epsilon web connected to flange along. ఎప్పుడంటే ఇది ట్రాన్స్ఫర్ స్టిఫ్నర్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేస్తే దీస్ కండిషన్స్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్. ఓకే, సో ఇప్పుడు స్టిఫ్నర్స్ పెడితే ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, స్టిఫ్నెస్ పెట్టకపోతే ఇంకొక కండిషన్ కావాలి. ఆ కండిషన్ కూడా ఏంటి అంటే డి బై టీడబ్ల్యూ ఒక వాల్యూ అనమాట. ఈ డి బై టీడబ్ల్యూనే మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ కే అంటున్నాం. సో ది వాల్యూ ఆఫ్ కే డిపెండ్స్ ఆన్ స్టిఫ్నర్స్ అండ్ స్టిఫ్నర్స్ డిసైడ్ ది condition for K. Okay, we will see in that problem while we are solving the problem. సో ఒకసారి వెబ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేశాక థర్డ్ స్టెప్లో we have to calculate what is the dimensions of the flange. ఓకే, మనకి ఫస్ట్ వెబ్ వస్తుంది, తర్వాత ఫ్లేంజ్ ప్లేట్స్ ఏం పెట్టాలో వస్తుంది. సో థర్డ్ స్టెప్ కల్లా నాకు తెలుసు మనకి ఒక సెక్షన్ అంటూ వచ్చేస్తుంది. ఫ్లేంజ్ విడ్త్ డెప్త్ ఎంత, వెబ్ థిక్నెస్ అట్లానే డెప్త్ ఎంత అనేది థర్డ్ స్టెప్కి వచ్చేసరికి మనకు వచ్చేస్తుంది కంప్లీట్ డైమెన్షన్. బట్ ఇక్కడ ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తామంటే దాని యొక్క మూమెంట్ కెపాసిటీని చెక్ చేసి మూమెంట్తో కంపేర్ చేస్తాం. లోడ్ వల్ల వస్తున్న బెండింగ్ మూమెంట్ని మనం క్యాలిక్యులేట్ చేసాం కదండి స్టెప్ 1లో, దాంతో మూమెంట్ కెపాసిటీ ఆఫ్ గర్డర్ని చెక్ చేస్తాము. మనకు తెలిసినట్టుగానే మూమెంట్ కెపాసిటీ ఆఫ్ గర్డర్ అనేది లోడ్ వల్ల వచ్చే బెండింగ్ మూమెంట్ కంటే ఎక్కువ ఉండాలి. అట్లనే ఈ ఫిఫ్త్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనము షియర్ని క్యాలిక్యులేట్ చేస్తాం, షియర్ స్ట్రెస్ని, షియర్ కెపాసిటీ ఆఫ్ గర్డర్ని. ఇక్కడ గర్డర్కి బదులు వెబ్ అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తాము అంటే నేను ప్రీవియస్గా మీకు డిస్కస్ చేసినట్టుగానే
షియర్ విల్ బి టేకెన్ బై ది వెబ్, మూమెంట్ విల్ బి టేకెన్ బై ది ఫ్లేంజ్. కాబట్టి ఇక్కడ షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వెబ్ని మనం కంపేర్ చేస్తాము దేంతో అంటే షియర్ ఫోర్స్ డ్యూ టు లోడ్తోనే. ఓకేనండి. సో ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. అంటే మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ గర్డర్ కానీ షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వెబ్ కానీ, ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ ది బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ ఆఫ్ ది లోడ్ రెస్పెక్టివ్లీ, దెన్ ది సెక్షన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఈస్ గుడ్. ఓకే, మంచిది. నెక్స్ట్ ఇక్కడతో మనం డిజైన్ చేస్తాం, చెక్ కూడా చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే 6th స్టెప్లో డిజైన్ ది వెల్డ్ కనెక్టింగ్ ఫ్లేంజ్ ప్లేట్ అండ్ వెబ్ ప్లేట్. ఈ ప్లేట్స్ని ఏం చేయాలండి, వెల్డ్ చేయాలి కదా. ఇక్కడ ఆ వెల్డ్ని డిజైన్ చేయాలి. అంటే సైజ్ ఎంత ఉండాలి, థ్రోట్ థిక్నెస్ ఎంత ఉండాలి, లెంత్ ఉండాలి. లెంత్ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్మీడియట్ కింద లేకపోతే కంటిన్యూస్ వెల్డ్ కిందనా అన్నది చూడాలి. ఓకే, 6th వరకు అయితే కనెక్ట్ చేస్తాం, మెంబర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 6, 7 7, 8, 9, 10లో స్టిఫ్నర్స్ గురించి మనం మాట్లాడతాం. మనం ఇందాక అనుకున్నాం ఎండ్ బేరింగ్ స్టిఫ్నర్స్ అంటే చివర్లో పెట్టేవి సపోర్ట్ దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కనెక్షన్. స్టిఫ్నర్స్ డిసైడ్ అయినాక దాన్ని కూడా కనెక్ట్ చేయాలి కదండి. ఎట్లా కనెక్ట్ చేస్తాం? నెక్స్ట్ లోడ్ క్యారింగ్ స్టిఫ్నర్స్ అవసరమా అట్లా చెక్ చేయాలి. ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్ అనేవి అవసరమా అని, అవసరమైతే పెట్టాలి, లేకపోతే లేదు. ఓకే, ఈ 9, 10 సాటిస్ఫై అయితే 8th మళ్ళీ చేయాలి. ఏంటి, స్టిఫ్నర్స్ కనెక్ట్ చేయాలి. ఏ స్టిఫ్నర్ని కనెక్ట్ చేయాలన్నా ప్రాసెస్ అనేది ఒకటి ప్రొసీజర్. వెల్డ్ సైజ్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఎంత లెంత్ మనం వెల్డ్ ప్రొవైడ్ చేయాలన్నది. ఓకేనండి. మీకు జనరల్గా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది ప్రొసీజర్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ప్లేట్ గార్డర్ అని చెప్పేసి. ఓకే, కొన్నిసార్లు మీకు క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, డు నాట్ అవాయిడ్ ది డిజైన్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్, లేకపోతే అవాయిడ్ ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్, అవాయిడ్ స్టిఫ్నర్స్ అంటాడు, లేకపోతే అవాయిడ్ ఎండ్ బేరింగ్ స్టిఫ్నర్స్ అంటాడు, లేకపోతే అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిఫ్నర్స్ అంటాడు. అట్లాంటప్పుడు ఈ స్టిఫ్నర్స్ మనం డిజైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఒకవేళ స్టిఫ్నర్స్ని కూడా డిజైన్ చేసామనుకోండి, ఆ స్టిఫ్నర్ అనేది ఆ లోడ్కి సంబంధించినట్టుగా అది బిహేవ్ చేస్తుందా, సాటిస్ఫై చేయగలుగుతుందా, దానికి స్ట్రెంత్ ఉందా లేదా మళ్ళీ చెక్ చేయాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఈ స్టిఫ్నర్స్ అన్నిటిని కూడా మనం వాడేది దేనికి అంటే, ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆల్ ది స్టిఫ్నర్స్ ఈజ్ టు స్ట్రెంగ్తెన్ ది వెబ్. వెబ్ ఏదైతే ఉందో ఆ వెబ్ వీక్గా ఉంటుంది కాబట్టి బక్లింగ్లోని దాంట్లో పెట్టడానికి, అది కూడా అవసరం అనుకుంటేనే మనం పెట్టాలి, చెక్ చేయాలి. మన ప్రాబ్లం చేసేటప్పుడు అది అర్థమవుతుంది. ఓకేనండి, దీస్ ఆర్ ది 10 స్టెప్స్. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇది సింపుల్ ప్రాబ్లం. ఇది ప్లేట్ గటర్ యూజింగ్ వితౌట్ స్టిఫ్నర్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. డిజైన్ ఏ వెల్డెడ్ ప్లేట్ గర్డర్ ఆఫ్ స్పాన్ 24 మీటర్. ఒక ప్లేట్ గర్డర్ ఉంది అంటే బీమ్ ఉంది 24 మీటర్, చాలా పెద్ద స్పాన్ కాబట్టి గర్డర్ అది చాలా పెద్దగా డిజైన్ చేయాలి. బై క్యారింగ్ ఇంపోజ్డ్ లోడ్ ఆఫ్ 35 kN/మీటర్. ఒక ఇంపోజ్డ్ లోడ్ ఉంది బయట నుంచి. అవాయిడ్ యూజింగ్ బేరింగ్ అండ్ ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్. క్లియర్గా క్వశ్చన్లు ఇచ్చేసాడు, బేరింగ్ ఆర్ ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్ వాడకూడదు అని. కాబట్టి మనం ఏం చేస్తాను, ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టానండి, ప్లేట్ గటర్ డిజైన్ వితౌట్ ఎనీ స్టిఫ్నర్స్. స్టిఫ్నర్స్ ఏమీ వద్దనేసాడు, అవాయిడ్ చేయమన్నాడు. నెక్స్ట్ యూజ్ FE415 స్టీల్. అంటే ఈ 250 అంటే ఏంటంటే దాని యొక్క ఈల్డ్ స్ట్రెంత్ థర్డ్ రిప్రజెంటేషన్ చేస్తే ఈ 250 అని రాస్తాం అనమాట. ఓకే, దాని ఈల్డ్ స్ట్రెంత్ 250, అల్టిమేట్ స్ట్రెంత్ ఏమో 415. క్వశ్చన్లు ఏది ఇస్తే అది తీసుకోండి. కొన్నిసార్లు FE410 ఇస్తాడు, ఇక్కడ 415 ఇచ్చాడు, జస్ట్ టేక్ దా. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇందాక మనం అనుకున్నాడు, ఫస్ట్ స్టెప్లో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డ్యూ టు లోడ్. మనకి స్పాన్ ఎంత అన్నాడంటే 24, ఇంపోజ్డ్ లోడ్ ఎంత అన్నాడండి 35 kN/మీటర్. దీని ఫ్యాక్టర్ లోడ్ కింద కన్వర్ట్ చేశాను, 1.5తో మల్టిప్లై చేస్తే 52.5 kN/మీటర్. ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ ఎంత అవుతుంది అన్నామండి, ఫ్యాక్టర్డ్ లోడ్ ఏదైతే యాక్ట్ అవుతుందో ఇంపోజ్డ్ లోడ్ దాంట్లో 200th పార్ట్. ఓకే, సో డివైడెడ్ బై 200 చేశాను, 52.5 ఇంటూ 24 డివైడెడ్ బై 200 దట్ ఈక్వల్స్ టు 6.3. సో ఇప్పుడు దీన్ని కలపాలి మనం. కలిపితే ఎంత వచ్చిందంటే టోటల్ లోడ్ 58.8 kN/మీటర్. సో దిస్ ఈస్ ది లోడ్ యాక్టింగ్ ఆన్ ది గర్డర్ యాజ్ అన్ ఇంపోజ్డ్ లోడ్ అండ్ యాజ్ ఇట్ సెల్ఫ్ వెయిట్ ఆల్సో. సో నౌ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్కి మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నట్టుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద యూడిఎల్ ఎంత యాక్ట్ అవుతుంది అంటే
58.8 కిలోన్యూటన్ పర్ మీటర్. దీని స్పాన్ ఏమో 24, కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు WL²/8 WL/2. సో ఇప్పుడు ఇది బెండింగ్ మూమెంట్, ఇది షియర్ ఫోర్స్ డ్యూ టు లోడ్. సో ఇప్పుడు మనం డిజైన్ చేయబోయే సెక్షన్కి బెండింగ్ మూమెంట్ దీనికన్నా ఎక్కువ ఉండాలి, అంటే 42 కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ షియర్ ఫోర్స్ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో అలా ఉండేటట్టు మనం డిజైన్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ది సెకండ్ స్టెప్ ఏంటి అంటే, సెకండ్ స్టెప్ మనం అనుకున్నాం ఇందాకలా వెబ్, థర్డ్ ఏమో ఫ్లేంజ్. సో ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ది వెబ్. సో ఇక్కడ ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలండి. If K is equals to D by TW less than or equals to 67, the plate girder is designed as a beam without stiffeners. ఓకేనండి. ఒకవేళ K equals to D by TW greater than 67 అయితే the beam is designed as a plate girder and all the clauses in the section 8 are applicable. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ విధంగా డిజైన్ చేయాలి, లేదు అంటే ఈ డిజైన్ చేయాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఎలాగో క్వశ్చన్లు ఏమడిగాడంటే అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిఫ్నర్స్. సో అవాయిడ్ చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ది ప్లేట్ గటర్ ఈస్ డిజైన్డ్ యాజ్ బీమ్ వితౌట్ స్టిఫ్నర్స్ అన్నాడు. వితౌట్ స్టిఫ్నర్స్ మనం డిజైన్ చేస్తాము ఎప్పుడు కే అనేది లెస్ దెన్ 67 ఆర్ ఈక్వల్స్ టు 67 అయితే. ఇప్పుడు ఈ విధంగానే కదా డిజైన్ చేయాలి. అంటే ఇప్పుడు కే వాల్యూ ఏమవ్వాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 67 అవ్వాలి ఈ డిజైన్లో. కాబట్టి ఇక్కడ రాస్తుందని చూడండి, సిన్స్ నో స్టిఫ్నర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎకనామికల్ డెప్త్ కే దట్ ఈస్ ఈక్వల్స్ టు D by TW ఈజ్ టేకెన్ ఏ 67. ఓకేనండి, ఆర్ లెస్ దెన్, బట్ ఇక్కడ నేను ఈక్వల్స్ టు 67 అనే కండిషన్ తీసుకున్నాను. సో ఈ కండిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అన్లెస్ యూ టేక్ ది వాల్యూ ఆఫ్ కే యూ కెనాట్ ఫైండ్ ది డెప్త్ D ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. సో డీకి ఈక్వేషన్ ఏంటంటే క్యూబ్ రూట్ ఆఫ్ MK/FY. M అంటే బెండింగ్ మూమెంట్ డ్యూ టు లోడ్ ఇంటూ కే వాల్యూ డివైడెడ్ బై FY వాల్యూ. సో డెప్త్ ఎంత వచ్చిందండి, 1043 mm. సో మనం ఏం చేస్తామంటే డెప్త్ ఎంత వాడుతున్నాం కదా, జస్ట్ దానికన్నా నేను కొంచెం చిన్నదే తీసుకున్నాను రౌండ్ ఆఫ్ చేసి. వెబ్ వచ్చిన దానికన్నా తక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. మనం చిన్నది తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే థిక్నెస్ ఆఫ్ ది వెబ్ అనేది పెరుగుతుంది అనమాట. జనరల్గా మనం ఎప్పుడు ప్రిఫర్ చేయాల్సింది అది ఏంటంటే లెంత్ ఆఫ్ ది వెబ్ ఏమో ఎప్పుడు చిన్నగా ఉండేటట్టు, థిక్నెస్ ఆఫ్ ది వెబ్ ఏమో కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. ఇక్కడ నేను వచ్చిన దానికంటే తక్కువగా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే 1000 తీసుకుంటే థిక్నెస్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఏరియా ఈక్వల్స్ టు డెప్త్ ఇంటూ థిక్నెస్ కదండి. ఇది నేను 1000 తీసుకున్నాను. ఇప్పుడు ఏరియా నాకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇంకా ఏరియా తెలియదు. ఇక్కడ మనకి జస్ట్ ఇది ఈ థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. ఈ TW మనం ఆల్రెడీ వాడాం. ఇక్కడ K ఈక్వల్స్ టు D by TW 67 అనుకున్నాం. కాబట్టి ఇక్కడ D ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో 1000 అది ఇక్కడ వేస్తే మనకు 1000 డివైడెడ్ బై 67 ఏమో 14.92. ఓకే, మనకు వచ్చింది వాల్యూ ఏమో 1043 mm. కానీ మనం అడాప్ట్ చేసుకునేది ఏంటి అంటే 1000 mm ప్లేట్ అనమాట. సో వచ్చిన దానికంటే తక్కువ నేను ఇంకా డెప్త్ ఆఫ్ ది వెబ్ని తీసుకుంటున్నాను. అలా తీసుకోవడం వల్ల థిక్నెస్ నాకు ఎక్కువ వస్తుంది అనమాట. సో మంచిదే, వెబ్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి, డెప్త్ థిక్నెస్ ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ నేను D by TW అనేది ఎంత తీసుకున్నానండి, 67. కాబట్టి D ఏమో 1000 డివైడెడ్ బై TW 67. సో నాకు ఇక్కడ TW ఎంత వస్తుందండి, 14.92. సో ఈ విధంగా నేను థిక్నెస్ ఆఫ్ ది వెబ్ని క్యాలిక్యులేట్ చేశాను. సో 14.92 వచ్చింది, కానీ నేను అడాప్ట్ చేసుకునేది 16. సో ఇప్పుడు నేను ఫైనల్లీ ఈ వెబ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఏది వాడాలంటే 1000 mm 16 mm థిక్నెస్. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి వెబ్, దీని డైమెన్షన్స్ ఇవి. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం డిజైన్ చేయాల్సింది ఏంటంటే ఫ్లేంజ్ ప్లేట్ని. సో ఫ్లేంజ్ ప్లేట్ని డిజైన్ చేయడానికి మనం మూమెంట్ ఆఫ్ ది వెబ్ని వాడతాం ఈక్వేషన్ని. ఇది 8.2.1.2 క్లాజ్లో ఉంటుంది. 8.2.1.2. లెట్ మీ షో యూ ద క్లాజ్. 8 8
8 right. ఇది ఫార్ములా మనం వాడేది. ఇది ఆల్రెడీ మనం బీమ్ డిజైన్ చేసేటప్పుడు ఆల్రెడీ వాడిన ఈక్వేషన్ యూనిట్ 2లోని మరోసారి ఇక్కడ వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో లెట్ మీ గో ఇన్ టు దిస్. సో ఆ ఫార్ములా నేను ఇక్కడ వాడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఏదైతే ఫార్ములా ఉందో అదే ఈక్వేషన్ ఇక్కడ నేను వాడుతున్నాను ఇక్కడ చిన్న మోడిఫికేషన్స్తోని. సో ఫ్లేంజ్ని మనం ఇక్కడ స్టెప్ 3లో క్యాలిక్యులేట్ చేస్తాము, దాని యొక్క డైమెన్షన్స్ని. సో మనం ఇక్కడ మూమెంట్ కెపాసిటీ ఆఫ్ వెబ్ని మనం నెగ్లెక్ట్ చేయాలి. ఫ్లేంజ్ని డిజైన్ చేసేటప్పుడు మూమెంట్ అంతా కూడా ఫ్లేంజ్ తీసుకుంటుంది అన్నది చేస్తాము. అట్లానే వెబ్ డిజైన్ చేసేటప్పుడు ఇందాక మనం చూసినట్టుగా అది ఓన్లీ షియర్ ఫోర్స్ అంతా అదే తీసుకుంటున్నట్టుగా మనం డిజైన్ చేస్తాము. సో ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఎండి కనబడుతుందో ఈ ఈక్వేషన్ యూస్ చేసి నేను ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లేంజ్ కలుపుకుంటాను. అంటే దాని యొక్క ఫ్లేంజ్ విడ్త్ కానీ అట్లానే డెప్త్ కూడాను, థిక్నెస్ కూడా. ఓకే, ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుంది ఈక్వేషన్ మీకు జనరల్గా తెలిసిన ఈక్వేషనే. జనరల్గా మూమెంట్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఏమవుతుందంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా ఇంటూ టీ. సో స్ట్రెస్ అంటే ఇక్కడ ఎఫ్వై, ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ ఫ్లేంజ్ ఇంటూ డి ఆఫ్ సెక్షన్ అనమాట కంప్లీట్గా. సో ఇప్పుడు ఎండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ యూస్ చేసి మనము ఏఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైతే మూమెంట్ ఉందో, ఎంత అండి మూమెంట్ ఇక్కడ యాక్ట్ అవుతుందో మనం ఇందాక క్యాలిక్యులేట్ చేస్తాం స్టెప్ 1లో 4233.6 kN/మీటర్. ఈ మూమెంట్ అంతటిని ఫ్లేంజ్ తీసుకుంటున్నట్టుగా మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఈ ఈక్వేషన్లో వేస్తే మనకేమొస్తుందండి, ఏఎఫ్ వస్తుంది అనమాట. సో ఏఎఫ్ ఎంత వచ్చిందండి, 18628 mm². సో ఇప్పుడు వెబ్ ఎట్లా ఫ్లేంజ్ ఎట్లా ఉంటే ఈ ఫ్లేంజ్ యొక్క కంప్లీట్ ఏరియా ఎంత ఉండాలండి, 18,628 mm². ఓకే, సో ఇప్పుడు దాని డైమెన్షన్స్ ఒకసారి చూడండి, మీకు కనబడతాయి ఇక్కడ. సో ఇక్కడ ఏఎఫ్ అంటే ఏంటన్నామండి, ఏఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లేంజ్ యొక్క విడ్త్ బిఎఫ్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ టిఎఫ్. సో ఇప్పుడు ఏరియా నాకు తెలుసు, కానీ ఇప్పుడు బిఎఫ్ ఆర్ టిఎఫ్ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకటైనా ముందు నాకు తెలియాలి. సో ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఆల్రెడీ ఈ టేబుల్ 2 వాడడం తెలుసు IS 800 నుంచి. ఏంటి అంటే మనం ఏదైనా ఒక బీమ్ సెక్షన్ అనేది ఏదో ఒక కేటగిరీలోకి చెందుతుంది, కాంపాక్టో, సెమీ కాంపాక్టో, ప్లాస్టిక్. కానీ జనరల్గా ప్రతి సెక్షన్ కూడా ప్లాస్టిక్ కేటగిరీకి చెందినట్టుగా మనం డిజైన్ చేయడం అన్నది అవసరం అనమాట. మీకు వేరే వేరే టెక్స్ట్ బుక్లు ఈ స్టెప్ కొంచెం మారుతుంది చేయడంలో. నేను మీకు సింపుల్గా అయ్యే స్టెప్ అంటే జనరల్గా ఈ స్టెప్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళాలి కొంచెం. ఓకే, కానీ ఇక్కడ నేను డైరెక్ట్ డిఫరెంట్ అప్రోచ్లో వెళ్తున్నాను. సో టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ. సో టేబుల్ నెంబర్ 2లో ఒక ప్లాస్టిక్ కేటగిరీగా ఉండాలి అంటే కండిషన్ ఏంటి, ఒక ఐ సెక్షన్. సో ఇది కండిషన్ అనమాట, B/TF వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8.4 అవ్వాలి. సో ఇప్పుడు బి అంటే ఏంటి, బి అంటే ఇక్కడ నుంచి ఇది బి అంటాం, ఇది బి, ఇది మళ్ళీ బి. ఓకేనండి. సో ఇది టోటల్గా ఏమవుతుందండి, ఇది మీకు ఇక్కడ కనబడుతున్నాడు, ఇది బిఎఫ్ అవుతుంది. సో బిఎఫ్ అంటే 2 times ఆఫ్ బి, లేకపోతే బి అంటే BF/2 అనమాట. సో ఇప్పుడు నేను ఫర్దర్గా దాన్ని రాస్తే BF/2F లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8.4 ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం ఎగ్జ్యూమ్ చేసుకుంటానంటే ఇటువైపు దీన్ని ఇటు పంపించి BF ఏమో ఈక్వల్స్ టు 8.4 ఇంటూ 2 times ఆఫ్ TF అనుకుంటాను. సో 8.4 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 16.8. సో బిఎఫ్ అనేది 16.8 times ఆఫ్ టిఎఫ్ అని ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటంటే ఏఎఫ్ ఈక్వల్స్ టు బిఎఫ్ ఇంటూ డిఎఫ్. బిఎఫ్ని ప్లేస్లో వేయండి. ఇప్పుడు మొత్తంగా 16.8 TF² ఈక్వల్స్ టు 18,628. TF అనేది 33 వచ్చింది, థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్. నేను దగ్గర అదే ఇప్పుడు TF వచ్చింది కదండి, TF వచ్చేసిన తర్వాత ఈ పైన ఈక్వేషన్ వేయండి. ఇక్కడ వేస్తే నాకు బిఎఫ్ కూడా వస్తుంది. TF 33.3, బిఎఫ్ ఏమో 465.7.
వీటిని నేను కొంచెం రౌండ్ ఆఫ్ చేసి దీన్నేమో 480కి తీసుకున్నాను, ఇదేమో ఒక 40. సో యూజ్ 480 mm వైడ్ అండ్ 40 mm థిక్ ప్లేట్ యాజ్ ఫ్లేంజ్. మీకు ఇక్కడ ఫిగర్లో కనబడుతుంది దాని విడ్త్ ఎంత ఉంది, దాని యొక్క డెప్త్ ఎంత ఉంది అని. 480 అండ్ 40 mm అనమాట. ఈ విధంగా మనం ఫ్లేంజ్ సెక్షన్ని డిజైన్ చేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్షన్ మనకు వచ్చేసింది. ఈ సెక్షన్ ఏదైతే మీకు కనబడుతుందో ఈ సెక్షన్ మనం వెరిఫై చేయాలి, చెక్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క కెపాసిటీ, మూమెంట్ కెపాసిటీ బెండింగ్ మూమెంట్ కంటే ఎక్కువ ఉందా లేదా, దీని యొక్క షియర్ రెసిస్టెన్స్ అనేది షియర్ ఫోర్స్ డ్యూ టు లోడ్ కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేయాలి. అది 4 and 5 స్టెప్లో చేస్తాం. ఇక్కడ 4th స్టెప్లో చూడండి, దేర్ఫోర్ చెక్ ఫర్ ది మూమెంట్ కెపాసిటీ ఆఫ్ గర్డర్. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ వాడాలి, క్లాజ్ నెంబర్ 8212. సో అకార్డింగ్ టు దిస్ క్లాజ్, మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఐ సెక్షన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ దిస్. ఏంటంటే FY ZP by gamma m naught, and that should be less than 1.2 times of ZE by FY by gamma m naught. మనం ఆల్రెడీ ఇందాక మనం చెప్పినట్టుగా మూమెంట్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మూమెంట్ అనేది తీసుకునేది ఏంటంటే వెబ్ ఫ్లేంజ్ అండ్ ఐ సెక్షన్లో ఫ్లేంజ్. సో ఫ్లేంజ్ గురించి మాత్రం ఇక్కడ ఆలోచించండి. సో జనరల్గా ఫ్లేంజ్ ఇందాక మనం దాని యొక్క డెప్త్ డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది ప్లాస్టిక్ కండిషన్లో ఉండేటట్టు డిజైన్ చేసాం, ఎజ్యూమ్ చేసుకుని చేసాం కదండి. సో ప్లాస్టిక్ కండిషన్ అయ్యేటప్పుడు ఈ ఫార్ములాలో జెడ్ బీటా బి అనేది 1 అనమాట. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా బీటా బి వేయలేదు, యాక్చువల్గా ఇక్కడ బీటా బి వస్తుంది, ఇది 1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటంటే ZPFY బై గామా m naught. ఇక్కడ ZP అంటే చూడండి ఏరియా ఆఫ్ ది ఫ్లేంజ్ ఇంటూ లేవర్ ఆర్మ్. ఓకేనండి. ఎంత అండి ఏరియా దాన్ని 40 into 480. లేవర్ ఆర్మ్ అంటే ఏంటండి పైనున్న ఫ్లేంజ్ సెంటర్ నుంచి కిందనున్న ఫ్లేంజ్ సెంటర్ వరకు. వెబ్బులు ఎంత 100, పైనుంచి సగం అంటే ఇదేమో ఎంత అవుతుందండి, ఇది 20 అండ్ అట్లానే ఇది కూడా 20. సో 20 + 20 + 1000 అంటే 1040 అనేది లీవర్ ఆర్మ్ అవుతుంది. కాబట్టి అదే వేసాను ఇక్కడ, ఇంటూ FY బై గామా m naught, ఐ మీన్ 1.1. సో దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ MD. అండ్ ఆఫ్ కోర్స్ అది 1.2 ZE FY బై గామా m naught కన్నా తక్కువ ఉందా లేదో చెక్ చేయాలి. సో ZE అంటే ఏంటంటే ఎలాస్టిక్ సెక్షన్ మోడ్యులస్, అంటే ఏంటంటే IXX బై Ymax. ఇప్పుడు IXX అంటే ఏంటి వేయాలి, కంప్లీట్ ఐ సెక్షన్ కాదు వేయాల్సింది మనం. ఓకేనండి. మనం వేయాల్సింది IXX ఏంటి అంటే ఓన్లీ ఫ్లేంజ్ది అనమాట. ఓకేనండి. ఎన్ని ఫ్లేంజ్లు ఉన్నాయండి మనకి, 2 ఫ్లేంజ్లు ఉన్నాయి. కాబట్టి రెండిటి ఫ్లేంజెస్ యొక్క IXX వాల్యూని కూడా ఇక్కడ వేయాలి. ఓకేనండి. యాక్చువల్గా ఇది ఈ వాల్యూ అనమాట. ఇంటూ 2 మల్టిప్లై చేయడానికి కారణం ఏంటంటే 2 ఫ్లేంజ్లు ఉన్నాయి కాబట్టి. ఓకేనండి. ఒక్కొక్క ఫ్లేంజ్ది 5601.28 ఇంటూ 10⁶. ఓకే, అది మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు అది. అబౌట్ ఏ యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారండి, అబౌట్ ఈ సెంటర్ యాక్సెస్ అనమాట. అంటే ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇట్లా, ఐ సెక్షన్ ఇట్లా ఉంటుంది, రైట్. అబౌట్ దిస్ సెంట్రాయిడ్ ZZ ఏదో ఉంటుంది కదా, అబౌట్ దట్ XX అనుకున్నాం కాబట్టి ఇది X. అబౌట్ దిస్ XX యూ క్యాలిక్యులేట్ ది మూమెంట్ ఆఫ్, ఐ మీన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఆఫ్ దిస్ ఫ్లేంజ్. సో IXX క్యాలిక్యులేట్ చేస్తే 5601.28 వస్తుంది. ఇంటూ మల్టిప్లై 2 చేస్తే టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా Ymax అంటే 540 అవుతుంది. Ymax అంటే ఏంటంటే ఈ కంప్లీట్ ఐ సెక్షన్ సెంటర్ నుంచి టాప్ మోస్ట్ లేయర్ వరకు, ఈ టాప్ మోస్ట్ లేయర్ వరకు ఎంత దూరంలో ఉంటుందండి. వెబ్ ఏమో హాఫ్ ఏమో ఇది 500, మిగతా ఫ్లేంజ్ థిక్నెస్ ఏమో 540 అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే 5657, ఇక్కడ మనకు వచ్చింది 54538. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సాటిస్ఫై అయింది. దేర్ ఫోర్ ది మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది సెక్షన్ ఈజ్ 4538. కానీ మూమెంట్ డ్యూ టు లోడ్ ఎంత వచ్చిందండి, అది మనకి 4233 kN/మీటర్. స్టెప్ 1లో క్యాలిక్యులేట్ చేస్తాం డ్యూ టు లోడ్. సో లోడ్ వల్ల వచ్చేది 4233 అయితే దీని మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎంత అండి, 4538. కాబట్టి ఖచ్చితంగా
బెండింగ్ మూమెంట్ ఏదైతే లోడ్ వల్ల వస్తుందో దానికంటే ఎక్కువ దీని యొక్క బెండింగ్ స్ట్రెంత్ ఉందన్నమాట. కాబట్టి మనం సెలెక్ట్ చేసిన సెక్షన్ దట్ ఈస్ సఫిషియంట్ టు టేక్ ది మూమెంట్ డ్యూ టు లోడ్. ఇప్పుడు వెబ్ని షియర్కి చెక్ చేయాలి. సో వెబ్ టేక్స్ ఆల్ ది షియర్. మనం ఇందాక అన్నట్టుగా క్లాజ్ నెంబర్ 8.4లో మనకి ఈ ఈక్వేషన్ కనబడుతుంది. సో ఈక్వేషన్ ఏంటంటే VD ఈక్వల్స్ టు VN బై గామా ఎమ్ నాట్. VD అంటే డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ది షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది వెబ్ యొక్క షియర్ స్ట్రెంత్. సో ఈ ఫార్ములా వేయాలి. ఇక్కడ ఇది ఫర్దర్గా రాస్తే AV FYW బై గామా ఎమ్ నాట్ ఇంటూ √3. ఇక్కడ FYW అంటే వెబ్ యొక్క అల్టిమేట్ స్ట్రెంత్ అనమాట. అఫ్ కోర్స్ 250 అవుతుంది, జస్ట్ 250. అండ్ AV అంటే ఏంటంటే షియర్ ఏరియా. ఇప్పుడు షియర్ అంతా వెబ్ తీసుకుంటుంది కాబట్టి వెబ్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా వేయాలి. సో వెబ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇదేంటి అవుతుంది, ఇది D అయింది, ఇది TW అవుతుంది. సో ఇదేమో 1000 ఎంతో ఉన్నట్టుంది, 1000 ఇదేమో 16 mm. సో 16 into 1000 ఏమో ఏరియా అవుతుంది ఇది ఇక్కడ, ఇంటూ 250 డివైడెడ్ బై 1.1 into √3, 2099.45. సో ఇప్పుడు 2000 నియర్లీ 2000 కిలోన్యూటన్ అనేది దాని యొక్క షియర్ స్ట్రెంత్. లోడ్ వల్ల వచ్చిన షియర్ స్ట్రెస్ ఎంత అండి, 705. కాబట్టి చెప్పాలంటే ఆల్మోస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెక్షన్ ఇన్ టేకింగ్ ది షియర్ ఈజ్ ఆల్మోస్ట్ 3 times ఆఫ్ ది షియర్ ఫోర్స్. ఓకే, చాలా ఎక్కువ షియర్ స్ట్రెంగ్త్ ఉంది సెక్షన్కి. కాబట్టి ది సెక్షన్ ఈజ్ ఎడిక్వేట్ అండ్ స్టిఫ్నర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. కానీ ఇక్కడ చూడండి, ఈ స్టెప్ దగ్గర జనరల్గా మనకి స్టిఫ్నర్స్ అనేవి వాడాలా వాడకూడదా అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, స్టిఫ్నర్స్ ఎందుకు పెడతాము అంటే వెబ్ వీక్గా ఉండడం వల్ల. ఎందులో వీక్గా ఉంటుందండి, వెబ్ ఉండే ఛాన్స్ ఉంది షియర్లో వెబ్ వీక్ అయినప్పుడే మనం ఈ స్టిఫ్నర్స్ని మనం పెడతాము. సో ఇప్పుడు ఎటువంటి స్టిఫ్నర్స్ పెట్టకుండా వెబ్ సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏబుల్ టు రెసిస్ట్, ఈజ్ ఏబుల్ టు ఆఫర్ 2000 కిలోన్యూటన్ ఆఫ్ షియర్ స్ట్రెస్, షియర్ రెసిస్టెన్స్. కాబట్టి ఇక్కడ స్టిఫ్నర్సే అవసరం లేదు. ఒకవేళ VD వాల్యూ సంథింగ్ లైక్ 500 వచ్చింది, విచ్ ఈజ్ లెస్ దెన్ షియర్ ఫోర్స్. అప్పుడు ఏం చేయాలి, లోడ్ వల్ల వచ్చే షియర్ ఫోర్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ వెబ్, అప్పుడు మన స్టిఫ్నర్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. కానీ ఈ కేసులో చాలా ఎక్కువ ఉంది కాబట్టి షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వెబ్ మనం ఎక్స్ట్రాగా ఎటువంటి స్టిఫ్నర్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేయాలి ఒకసారి, ఓన్లీ షియర్లోనే కాదు. ఎందుకంటే వెబ్ అనేది ఓన్లీ షియర్లోనే కాదు, మనకి జనరల్గా ఈ బేరింగ్లోని క్రిప్లింగ్లో కూడా మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్ యొక్క బేరింగ్ స్ట్రెంత్ కానీ క్రిప్లింగ్ స్ట్రెంత్ ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వెబ్ యొక్క క్రిప్లింగ్ స్ట్రెంత్ ఆర్ బేరింగ్ స్ట్రెంత్ని FWCతో మనం ఇంటిగ్రేట్ చేస్తాము. సో నేను ఇక్కడ FW దాన్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దాని ఫార్ములా మనం ఆల్రెడీ ఇక్కడ ఏదైతే మీకు ఫిగర్ కనబడుతుందో, దిస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ యూనిట్ 2. యూనిట్ 2 విచ్ డీల్స్ విత్ బీమ్స్. ఓకేనండి, సో మీకు అక్కడ ఇది కనబడుతుంది, సో దాన్ని రిఫర్ చేయండి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే FWకి ఆర్ FWCకి B ప్లస్ N1 ఇంటూ TW FYW బై గామా ఎమ్ నాట్. జనరల్గా ఈ ఫార్ములాస్ అనేవి చిన్న తేడా ఉండొచ్చు మీకు జనరల్గా, బట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకేనండి, నేను ఒక టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అయితే డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో ఈ డినోషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్రిప్లింగ్ స్ట్రెంత్ ఫార్ములాకి. బట్ ఇక్కడ చూడండి, B అంటే ఏంటంటే బేరింగ్ స్ట్రెంత్ అనమాట. కిందన ఇది బేరింగ్ స్ట్రెంత్, ఈ లెంత్ వాల్యూ అనమాట. ఇది జనరల్గా క్వశ్చన్లో ఇవ్వకపోతే, క్వశ్చన్లు ఇస్తాడు సేఫ్ బేరింగ్ లెంత్ అంటాడు, బేరింగ్ లెంత్ అంటాడు. B అంటే ఏంటంటే బేరింగ్ లెంత్. ఇది మీకు కోడ్ బుక్లో ఉంటుంది, నేను ఒకసారి ఈక్వేషన్ చెప్తాను, చూపిస్తాను. బేరింగ్ లెంత్ జనరల్గా ఇది 100 125 ఎంత ఇస్తాడు. ఇవ్వకపోతే 100 mm నుంచి టు సంథింగ్ లైక్ 125 mm యూ కెన్ అజ్యూమ్ ఏ సర్టన్ వాల్యూ. నేను ఇక్కడ ఎంత అజ్యూమ్ చేసుకున్నాను B వాల్యూ అని అంటే 100 mm టేకెన్ అని రాశాను కదండి, 100 mm. సో ఇది బేరింగ్ ప్లేట్ అనమాట. అంటే ఒకవేళ సపోర్ట్ అయితే సపోర్ట్ యొక్క విడ్త్, వాడు ఇవ్వకపోతే మనం ఒక 100 mm కింద తీసుకుంటాం. నెక్స్ట్ N1 అంటే ఏంటి, N1 అంటే ఏంటో ఇక్కడ చూడండి ఒకసారి. ఇది N1 అంటే 2.5 times ఆఫ్ TF ప్లస్ R1.
N1 is equals to 2.5 times of TF plus R1. Of course TF plus R1 మళ్ళీ ఇక్కడ D1 అని అంటాము, డిఫరెంట్గా ఇక్కడ ఈ ఫైనల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీ, B ప్లస్ 2.5 ఇంటూ TF ప్లస్ R1. ఇక్కడ ఈ R1 అంటే ఏంటంటే రూట్ రేడియస్ అంటాము, జనరల్గా బిల్డప్ సెక్షన్కి అది 0 అవుతుంది. కాబట్టి ఈ B2కి ఈక్వేషన్ ఏమవుతుందంటే B2 అంటే ఏంటంటే B ప్లస్ N1 కదా, B అంటే B ప్లస్ N1 అంటే 2.5 ఇంటూ TF, RLకు 0 కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అది B2 ఈజ్ ఈక్వల్స్ టు B ప్లస్ 2.5 ఇంటూ TF విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము B2 వాల్యూని. B ఎంత అనుకున్నామండి 100 తీసుకోమన్నాను ఇంటూ 2.5, TF అంటే థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ 40, సో 100 ప్లస్ 40 ఇందులో తీసుకుంటే మనకు అలాగా 100 అవుతుంది. సో 200 అనేది B2 వాల్యూ. సో B2 ఇంటూ ఇది B2 ఇంటూ TW thickness of the web into 250 divided by gamma 1. This is nothing but this equation. So on substituting, the crippling strength of the web is 727. Shear force enta ande 705 due to load. So crippling strength under section beam the 727 kilonewton. So load kanda shear force due to load kanda crippling strength of the web ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా షియర్ ఫోర్స్ వల్ల వెబ్ అనేది క్రిప్లింగ్లో ఫెయిల్ అవ్వదన్నమాట. కాబట్టి సెక్షన్ ఈజ్ ఎడిక్వేట్ అని రాస్తాం. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ వెబ్ సెక్షన్ ముందు క్యాలిక్యులేట్ చేసాము, ఫ్లేంజ్ థిక్నెస్ డైమెన్షన్ని, వెబ్ని రెండింటిని మనం మళ్ళీ చెక్ చేసాం మూమెంట్కి షియర్కి. మరలా వెబ్ని ఎడిషనల్గా మనం క్రిప్లింగ్ కూడా చెక్ చేసాము, స్టిఫ్నర్స్ అవసరమా లేదా తెలుసుకోవడానికి. మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్పేసాడు వాడొద్దు అని చెప్పేసి, బట్ చెక్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా స్టెప్లో ఏంటంటే ఇప్పుడు ఫ్లేంజ్ని వెబ్ని వీటన్నింటిని కనెక్ట్ చేయాలి కదండి. ఇప్పుడు వెల్డ్ చేయాలి అంటే ఇక్కడ వెల్డ్ చేయాలి, ఇక్కడ ఇలా వెల్డ్ చేయాలి. ఈ వెల్డ్ చేసేటప్పుడు దాని సైజ్ ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, ఐ మీన్ త్రోట్ థిక్నెస్, లెంత్ ఎంత ఉండాలి డిసైడ్. ఓకే, సో వెల్డ్ని డిజైన్ చేసే ముందు మనం ఇక్కడ దీనికి వెళ్తున్నాం చూడండి. ఫస్ట్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత అండి, డ్యూ టు లోడ్ 705.6 కిలోమీటర్. సో ఇప్పుడు ఎక్కడ మనం వెల్డ్ చేస్తామండి, ఫ్లేంజ్ని వెబ్ని ఇంటర్సెక్ట్ అవుతుంది దగ్గర, కాంటాక్ట్లోకి వచ్చిన దగ్గర. సో అక్కడ నార్మల్గా షియర్ స్ట్రెస్ ఎంత ఉంటుంది అన్నది మనం ముందుగా తెలుసుకోవాలి, అక్కడ వెల్డ్ డిజైన్ చేస్తాం కాబట్టి. సో ఇది మనకు ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం చదువుకున్నాము, షియర్ స్ట్రెసెస్ గురించి చదివేటప్పుడు ఆ ఫార్ములా అనమాట ఇది. సో ఈ ఫార్ములా వేస్తాం అన్నమాట. ఫోర్స్ ఎంత అంటే షియర్ ఫోర్స్ డివైడెడ్ బై బిఎఫ్ ఐఎఫ్ అంటే ఫ్లేంజ్ వాల్యూస్ అన్నీ కూడా ఏఎఫ్ డబ్ల్యూ డాష్. ఓకే, డబ్ల్యూ డాష్ అంటే రిఫరెన్స్ యాక్సిస్ ఏదైతే అనుకున్నామో ఐ సెక్షన్ యొక్క సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఇదనమాట. ఇది ఎంత అవుతుందండి 520. ఓకే, అంటే 500 ప్లస్ 40/2. సో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఇంటర్సెక్ట్ అవుతున్న సెక్షన్ దగ్గర ఎంత షియర్ స్ట్రెస్ ఉంటుంది అని అంటే 0.512 Nm/mm². ఓకేనండి, ఈ సెక్షన్ దగ్గర. సో ఇప్పుడు దాన్ని పర్ మీటర్ లెంత్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఇది పర్ యూనిట్ ఏరియా కదా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా. సో షియర్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే దీని విడ్త్తో నేను మల్టిప్లై చేసేస్తాను. అప్పుడు ఏమొస్తుందండి, ఇది లెంత్ ఆఫ్ ది గర్డర్ ఇది. ఓకే, సో పర్ ఎంఎం ఎంత షియర్ ఫోర్స్ ఉంటుంది, అక్కడ ఎంత ఉంటుందండి, అది 245.76 న్యూటన్. సో మనకి షియర్ ఫోర్స్ ఎంత ఉందో తెలుసు పర్ యూనిట్ లెంత్ కాబట్టి ఇప్పుడు దీన్ని మనం వాడుకుంటాం అనమాట షియర్ స్ట్రెస్ వెల్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో సైజ్ ఆఫ్ ది వెల్డ్ ఎస్ అనుకుంటే గామా ఎండబ్ల్యూ 1.25 అండ్ త్రోట్ థిక్నెస్ ఏమో 0.7 టైమ్స్ ఆఫ్ ఎస్. ఇది మనకు తెలిసిందే. ఇది
షాప్ వెల్డ్ అనుకున్నాను కాబట్టి 1.25 వేసాను, లేకపోతే ఫీల్డ్ వెల్డ్ అయితే 1.5 వేయాలి. అండ్ నెక్స్ట్ వెల్డ్ స్ట్రెంత్ ఎంత అంటే పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే TEFU/√3 ఇంటూ గామా MW. ఇప్పుడు స్ట్రెంత్ వెల్డ్ పర్ యూనిట్ లెంత్ ఎంత ఉండాలి అని అంటే షియర్ ఫోర్స్ పర్ ఎంఎం లెంత్ ఎంత అవుతుందో అంత ఉండాలి. కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ ది వెల్డ్ పర్ యూనిట్ లెంత్ ఎంత ఉండాలండి? 245.76 న్యూటన్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూని ఈ వాల్యూకి నేను ఈక్వేట్ చేశాను, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్. ఇది ఎస్ సైజ్ ఆఫ్ ది వెల్డ్. సో ఆన్ క్యాలిక్యులేషన్ ఎస్ ఈక్వల్స్ టు 0.92 mm. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలిసిందే ఇది 16 mm ప్లేట్ కదండి. అకార్డింగ్ టు ది కోడ్, వెన్ ది థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ ఈజ్ అరౌండ్ 16, ది సైజ్ ఆఫ్ ది వెల్డ్, మినిమం సైజ్ ఆఫ్ ది వెల్డ్ ఈజ్ 5. సో ఈవెన్ దో 0.92 mm వచ్చినా సరే మనము సైజ్ ఆఫ్ ది వెల్డ్ని 5 mm అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే 5 mm ఆఫ్ వెల్డ్ని నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఈ వెల్డ్ నేను ఏం చేస్తానంటే అలాంగ్ ది లెంత్ కంప్లీట్గా పెట్టకుండా ఇంటర్మిటెంట్ వెల్డ్ కింద నేను పెడతాను. అంటే గ్యాప్ ఇస్తూ ఉంటాను ఇలాగా. ఓకేనండి. సో మనకు తెలుసు ఇంటర్మీడియట్ వెల్డ్లోని మినిమం సైజ్ ఆఫ్ ది వెల్డ్ ఏమో 40 mm ఉండాలి. అంటే 40 mm ఎట్ స్ట్రెచ్ చేసి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేయొచ్చు, కొంత గ్యాప్ వదిలి మళ్ళీ స్ట్రెచ్ 40 mm చేసి మళ్ళీ గ్యాప్ వదిలి మళ్ళీ అలా చేయొచ్చు. ఈ గ్యాప్ ఎంత ఉండొచ్చు అని అంటే 12 times ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. గ్యాప్ ఎంత అంటే 12 times ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ప్లేట్. సో 12 into 16 192. సో ఈ గ్యాప్ ఎంత ఉండొచ్చు అంటే 192 mm అనమాట. సో నేను ఈ విధంగా ఒక ఇంటర్మీడియట్ వెల్డ్ని నేను డిజైన్ చేశాను అనమాట. ఓకే, వాడు 192 అన్నాడు కానీ గ్యాప్, నేను జనరల్గా నేను ఇక్కడ పెడుతుందో ఎంత అంటే 160 mm ఆఫ్ గ్యాప్ అనమాట. సో నేను ఫైనల్గా డిజైన్ చేసింది అంటే వెబ్ 1000 into 16 mm, ఫ్లేంజ్ 480 into 40. నో స్టిఫ్నర్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి వెల్డ్ సైజ్ ఎంత అండి 40 mm ఎట్ ది గ్యాప్ ఆఫ్ 160. అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ ది వెల్డ్ కన్నా ఇది యాక్చువల్గా లెంత్ ఆఫ్ ది వెల్డ్ అనమాట. ఇంటర్మీడియట్ వెల్డ్ అన్నాం కాబట్టి సరిపోతుంది. లెంత్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెల్డ్ అనమాట. లెంత్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెల్డ్ ఎంత 40 at the rate of 160 mm ఆఫ్ గ్యాప్. ఆఫ్ కోర్స్ సైజ్ ఆఫ్ వెల్డ్ S is equals to 5 mm. సో ఈ విధంగా ఒక సెక్షన్ మనం డిజైన్ చేయాలన్నమాట, ఒక గర్డర్ ప్లేట్స్. ఓకే, సో ఈ గర్డర్ ప్లేట్ ఏదైతే మనం డిజైన్ చేసామో ఇది ఎటువంటి స్టిఫ్నర్స్ కూడా అవసరం లేదు అన్నప్పుడు అనమాట. ఒకవేళ స్టిఫ్నర్స్ అవసరం అనుకుంటే ఎట్లా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.